Good evening, students. Today we discussed about Venn diagrams. Today I explained about union of sets, intersection of sets and difference of sets using Venn diagrams. Venn diagrams use చేసి union of sets, intersection of sets, difference of sets మనం ఫైండ్ అవుట్ చేసాం. సో దీనిపైన ఇంకొక ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రాబ్లం ఏంటంటే if A is equal to set 2, 5, 6, 8, B is equal to set 5, 7, 9, 1. Find A union B, A intersection B, A minus B, B minus A using Venn diagrams. Here two sets are given. First set name is A is equal to set 2, 5, 6, 8. And second set name is B. B is equal to set 5, 7, 9, 1. Here two sets are given. The given two sets are finite sets. Finite sets means they have limited elements. So the given two sets are finite sets. We have to find A union B. Manaki A union B ante telusu. We have to take all the elements in set A and all the elements in set B. Next we have to find A intersection B. A intersection B means we have to take only common elements in A and B. A lonu B lonu common elements తీసుకోవాలి. And next we have to find A minus B. Next A minus B find చేయాలి. A minus B means only we have to take first set elements. First set elements means A elements. And next we have to find B minus A. B minus A means we have to take first set elements only. First set elements means B set elements. Using Venn diagrams. Venn diagrams use చేసి solve చేయాలి. Okay ma? First we have to find A union B. A union B. First I will draw Venn diagram for A union B. A union B కి Venn diagram డ్రా చేద్దాం. Venn diagram డ్రా చేసే ముందు మీకు నేను రెండు పాయింట్స్ చెప్పాను. ఫస్ట్ we have to draw universal set. ముందు universal set తీసుకోవాలి. How do we denote universal set? Universal set is generally denoted by rectangle. ఇప్పుడు ఒక rectangle డ్రా చేయాలి. So first I am drawing rectangle which represents universal set. Which represents what? Universal set. It is denoted by mu or u. Next we have to take sets inside of the rectangle. ఇప్పుడు ప్రాబ్లం లో ఇచ్చినటువంటి సెట్స్ ని ఈ రెక్టాంగిల్ లోపల తీసుకోవాలి. ఎన్ని సెట్స్ ఇచ్చారు ఇక్కడ? టూ సెట్స్ ఆర్ గివెన్. ఫస్ట్ సెట్ ఈజ్ ఏ అండ్ సెకండ్ సెట్ ఈజ్ బి. మనకు తెలుసు కదా హౌ డు వి డినోట్ సెట్స్ ఇన్ వెన్ డయాగ్రామ్స్. వెన్ డయాగ్రామ్స్ డ్రా చేస్తున్నప్పుడు సెట్స్ ఎలా డినోట్ చేయాలి? వి డినోట్ సెట్ బై యూజింగ్ సర్కిల్. సర్కిల్ తో డినోట్ చేయాలి అన్నమాట. అంటే రెండు సెట్స్ ఇచ్చాడు కాబట్టి వి హావ్ టు డ్రా టూ సర్కిల్స్ ఇన్సైడ్ ఆఫ్ ది రెక్టాంగిల్. ఇగో ఫస్ట్ సెట్ ఏ. సో నేను ఫస్ట్ సెట్ బదులుగా ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. దిస్ ఈస్ ద సర్కిల్. ద నేమ్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ ఏ. నెక్స్ట్ ఐ విల్ టేక్ అనదర్ సర్కిల్. దిస్ ఈస్ అనదర్ సర్కిల్ విచ్ రిప్రజెంట్స్ బి. విచ్ రిప్రజెంట్స్ బి. ఇక్కడ మనం ఏం ఫైండ్ చేద్దాం అనుకుంటున్నాం? వి వాంట్ టు ఫైండ్ ఏ యూనియన్ బి. ఇక్కడ హెడ్డింగ్ పెట్టండి, ఏ యూనియన్ బి. సరే ఫస్ట్ ఎలిమెంట్స్ రాద్దాం. ఫస్ట్ మనము కామన్ ఎలిమెంట్స్ రాసేద్దాం. ఏ సెట్ లోను బి సెట్ లోను కామన్ ఎలిమెంట్స్ రాద్దాం. ఎందుకంటే ఇది కామన్ పార్ట్ అన్నమాట. దిస్ పార్ట్ ఈజ్ బిలాంగ్స్ టు సెట్ ఏ అండ్ ఆల్సో సెట్ బి. ఇట్ ఈస్ ఎ కామన్ పార్ట్ ఫర్ ఏ అండ్ బి. ఈ ఉమ్మడి పార్ట్ అన్నమాట ఇది ఏకి బికి. ముందు ఏ సెట్ లోను బి సెట్ లోనున్న కామన్ ఎలిమెంట్స్ రాద్దాం. ఏ సెట్ లోను బి సెట్ లోను కామన్ ఎలిమెంట్స్ ఎవరంటే ఏ సెట్ లో 5 ఉంది, బి సెట్ లో కూడా 5 ఉంది. ఇంకేమీ లేవు అంతే కదా. 2 ఇందులో 2 లేదు. 5 ఉంది. 6 లేదు. 8 లేదు. ఓన్లీ 5 ఉంది. సో ఇక్కడ 5 రాద్దాం. 5 ఈజ్ ఏ కామన్ ఎలిమెంట్ ఇన్ సెట్ ఏ అండ్ సెట్ బి.
ఇప్పుడు ఏలో మిగిలిపోయిన ఎలిమెంట్స్ రాద్దాం. నౌ లెట్ us రైట్ ద రిమైనింగ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ. ఇప్పుడు సెట్ ఏలో మిగిలిపోయిన ఎలిమెంట్స్ ఎవరు? 2, 6, 8. Similarly, let us write the remaining elements in set B. Let us write the rest of the elements in set B. Set B లో మిగిలిపోయిన ఎలిమెంట్స్ రాద్దాం. ఇప్పుడు సెట్ B లో మిగిలిపోయిన ఎలిమెంట్స్ ఎవరు? 7, 9, 1. ఇది జస్ట్ ఇచ్చినటువంటి సెట్స్ ని మనం డయాగ్రమాటిక్ ఫామ్ లో చూపించాం మనం. నౌ వి హావ్ షోన్ గివెన్ సెట్స్ ఇన్ డయాగ్రమాటిక్ ఫామ్. ఇప్పుడు దానికి యూనియన్ ఫైండ్ చేయాలి. A union B. Union means what? మనకు తెలుసు. We know very well about union. Union means we have to take all elements in set A and set B. Set A లో ఉన్నవి set B లో ఉన్నవి తీసుకోవాలి. Set A లో ఉన్నవి తీసుకోవాలి, set B లోని తీసుకోవాలి. కాబట్టి set A ని షేడ్ చేయాలి, set B ని కూడా షేడ్ చేయాలి. We have to shade set A and set B. ఎందుకు సెట్ ఏని సెట్ బిని షేడ్ చేస్తున్నానంటే మరి ఏ యూనియన్ బి అంటే ఏ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ తీసుకుంటాము, బి సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ తీసుకుంటాం. కాబట్టి వీ హ్యావ్ టు షేడ్ సెట్ ఏ అండ్ సెట్ బి. వి డు నాట్ లీవ్ ఎనీ వన్, ఎవరిని వదలకూడదు. దిస్ ఈస్ ద వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ యూనియన్ బి. ఏ యూనియన్ బి వెన్ డయాగ్రామ్ రిప్రజెంట్స్ this diagram represents the Venn diagram of A union B. యూనియన్ ఎప్పుడైనా మనం చేస్తున్నప్పుడు మొత్తం ఏని బిని కూడా షేడ్ చేసేయాలి అనమాట. దిస్ ఈస్ ఏ యూనియన్ బి. అట్లాగే నెక్స్ట్ నేను ఏం ఫైండ్ చేస్తాను? ఏ ఇంటర్సెక్షన్ బి. ఏ ఇంటర్సెక్షన్ బి. నౌ ఐ విల్ డ్రా ద వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. వెన్ డయాగ్రామ్ డ్రా చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ వీ హ్యావ్ టు టేక్ యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ మీన్స్ rectangle, because universal set is a protector, universal set is a guardian, universal set is a parent. Universal set, it is denoted by u or mu. ఇప్పుడు ఏం చేయాలి? ఈ సెట్ లో, ఈ యూనివర్సల్ సెట్ లోపల సెట్స్ అని రాయాలి. నౌ వీ హ్యావ్ టు రైట్ సెట్స్ ఇన్సైడ్ ఆఫ్ ది యూనివర్సల్ సెట్. ఇప్పుడు ఈ లోపల సెట్స్ రాయాలి. First set A. How do we denote a set? Generally we denote a set by circle. The name of the set is A. One more set is given. One more set was given. Inko set ichadu. That set name is B. Draw the diagram of set B. Put elements rasadam. First we have to write the common elements in set A and set B here. Set A lonu set B lonu common elements ikkada rayali. ఏ లోను బి లోను కామన్ ఎలిమెంట్స్ ఎవరో 5. ఓన్లీ 5 ఈస్ కామన్. ఏమీ లేకపోతే ఇలా వదిలేస్తాం అంతే. బట్ 5 ఈస్ కామన్. ఇప్పుడు లెట్ us రైట్ ద రెస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ ఏ. రెస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటే మిగిలిపోయిన ఎలిమెంట్స్. ఇప్పుడు సెట్ ఏలో మిగిలిపోయిన ఎలిమెంట్స్ ఎవరో 2, 6, 8. 2, 6, 8. అలాగే రైట్ ద రెస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సెట్ బి. ఇప్పుడు సెట్ బిలో మిగిలిపోయిన ఎలిమెంట్స్ ఎవరు? 7, 9, 1. 7, 9, 1. ఇది ఏంటిది? It is not an answer. This is just diagrammatic form. Diagrammatic form. Pictorial form of the given two sets. Diagrammatic form of given two sets. ఇచ్చిన two sets కి కూడా pictorial form అన్నమాట. ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి? ఇంటర్సెక్షన్. అది ఇక్కడ రాయండి. This diagram represents A intersection B. మరి ఏ డయాగ్రామ్ తెలియదు కదా? ఏ యూనియన్ B అండ్ ఏ ఇంటర్సెక్షన్ B అనేది. సరే, ఇప్పుడు ఇంటర్సెక్షన్ కాబట్టి ఎవరిని షేడ్ చేయాలి? ఇంటర్సెక్షన్ అంటే ఏంటి? ఇంటర్సెక్షన్ మీన్స్ వీ హ్యావ్ టు టేక్ ఓన్లీ కామన్ ఎలిమెంట్స్. ఇంటర్సెక్షన్ లో కామన్ ఎలిమెంట్స్ కదా తీసుకుంటాం. కాబట్టి కామన్ ఎలిమెంట్ ఎవరు ఇక్కడ? 5. అంటే ఈ కామన్ పార్ట్ ని షేడ్ చేయాలి. వీ హ్యావ్ టు షేడ్ దిస్ కామన్ పోర్షన్. ఎందుకు? వై డు వి షేడ్ దిస్ కామన్ పోర్షన్? ఎందుకు ఈ కామన్ పోర్షన్ షేడ్ చేయాలి? Because intersection represents common elements only. In intersection we will take only common elements. Intersection లో మనం కేవలం కామన్ ఎలిమెంట్స్ తీసుకుంటాం. అందుకని ఈ పార్ట్ ని షేడ్ చేశాను. యూనియన్ అంటే ఏంటి? యూనియన్ అంటే we have to take all elements. యూనియన్ లో అన్ని ఎలిమెంట్స్ తీసేసుకుంటాం. All elements in set A and set B. బట్ ఇంటర్సెక్షన్ లో కామన్ ఎలిమెంట్స్ తీసుకుంటాం. సో అందుకనే కామన్ పార్ట్ ని షేడ్ చేశాను. దిస్ డయాగ్రామ్ రిప్రజెంట్స్, ఓకే నో ప్రాబ్లం, దిస్ పిక్చర్ రిప్రజెంట్స్ ద వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఇంటర్సెక్షన్ బి.
నెక్స్ట్ ఏ మైనస్ బి కూడా చేద్దాం. సేమ్ అంటే డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ కి వెన్ డయాగ్రామ్ వేస్తున్నాం. డ్రా ద వెన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ మైనస్ బి. డయాగ్రామ్ వేయాలంటే ముందు ఏం తీసుకోవాలి? యూనివర్సల్ సెట్. ఫస్ట్ టేక్ యూనివర్సల్ సెట్. యూనివర్సల్ సెట్ ఈజ్ లైక్ ఏ పేరెంట్, మన తల్లి తండ్రులు అంటున్నమాట వీళ్ళందరూ కూడా. గివ్ ఏ నేమ్ మ్యూ ఆర్ యూ. నౌ టేక్ ద ఎలిమెంట్ సెట్స్. ఇందులో సెట్స్ రెండు తీసుకోండి. ఫస్ట్ సెట్ ఏ, సెకండ్ సెట్ బి. ఫస్ట్ సెట్ ఈస్ డినోటెడ్ బై ఏ, సెకండ్ సెట్ ఈస్ డినోటెడ్ బై బి. ముందు ఎలిమెంట్స్ రాసేద్దాం. ముందు కామన్ ఎలిమెంట్స్ ఎవరు? ఏలోను బిలోను కామన్ ఎలిమెంట్స్ ఇక్కడ రాయండి. కామన్ ఎలిమెంట్ 5. ఇప్పుడు ఏలో మిగిలిపోయిన ఎలిమెంట్స్ ఎవరు? 2, 6, 8. బిలో మిగిలిపోయిన ఎలిమెంట్స్ ఎవరు? 7, 9, 1. ఇప్పుడు మనం ఏం ఫైండ్ చేస్తున్నాం? ఏ మైనస్ బి. మైనస్ బి ఇక్కడ రాయండి. ఏ మైనస్ బి. వాట్ ఇస్ ద నేమ్ ఆఫ్ దిస్ వన్ డయాగ్రామ్? ఏ మైనస్ బి. ఇక్కడ మైనస్ అంటే ఏంటి? we have to take ఓన్లీ ఏ సెట్ ఎలిమెంట్స్. ఏ సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ మాత్రమే తీసుకోవాలి. అంటే ఏని మాత్రమే షేడ్ చేయాలి. ఇంకా చూడంటే ఈ పార్ట్ ని షేడ్ చేయాలి. ఇది we have to take ఓన్లీ ఏ సెట్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ నాట్ బిలాంగ్స్ టు బి. మళ్ళీ బి లో ఉండకూడదు. నేను ఇక్కడ చూడండి ఎవరిని షేడ్ చేసాం? ఇక కామన్ పార్ట్ ని షేడ్ చేయలేదు. చూడండి నేను ఎందుకు కామన్ పార్ట్ ని షేడ్ చేయలేదు? మరి ఆడు ఏలోనూ ఉన్నాడు, బిలోనూ ఉంటున్నాడు. ఇప్పుడు ఏ మైనస్ బి ఫైన్ చేస్తున్నప్పుడు ముందు మనం ఏలోను బిలోను ఉన్న కామన్ ఎలిమెంట్స్ కొట్టేస్తాం కదండి. ఏలోను బిలోను ఉన్న కామన్ ఎలిమెంట్స్ కొట్టేసి ఏలో మిగిలిపోయిన ఎలిమెంట్స్ తీసుకుంటాం. చూడండి ఏలోను బిలోను ఉన్న కామన్ ఎలిమెంట్స్ ఎవరు? 5. కాబట్టి నేను వదిలేసాను. కేవలం ఏలో ఉన్నవే తీసుకున్నాను. ఇంకా ఏలోను ఉన్నవంటే ఎవరు? 2, 6, 8. అదే బి మైనస్ సి వన్ డయాగ్రామ్ ఏమన్నాడు అనుకోండి. ఇప్పుడు బి మైనస్ సి వన్ డయాగ్రామ్ ఏమంటే అప్పుడు ఎవరిని షేడ్ చేస్తారు? కేవలం బిని షేడ్ చేస్తారు. అంటే ఈ పోర్షన్ షేడ్ చేస్తారు బి మైనస్ ఏ అంటే. ఇది ఏ మైనస్ బి. అదే మనం వెన్ డయాగ్రామ్ ఒకవేళ బి మైనస్ సికి డ్రా చేయమన్నాడు అనుకోండి, అప్పుడు ఎవరిని తీసుకోవాలి మనం? బి సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ ని తీసుకోవాలి. అంటే ఈ పార్ట్ ని షేడ్ చేయాలి. అప్పుడు ఇది షేడ్ చేయకూడదు. ఇదిగోండి చూడండి. ఇప్పుడు బి మైనస్ ఏ అంటే బిలోని ఎలిమెంట్స్ తీసుకోవాలి. అంటే ఇవి we have to take only b set elements which are not belongs to a. b minus a అంటే b ని షేడ్ చేస్తాం. a minus b అంటే a ని షేడ్ చేస్తాం. So this is the Venn diagram of a union b, a intersection b, a minus b. Dear students, remember one thing in your mind. If you want to draw the Venn diagram of a union b, you have to shade total a and total b. If you want to draw the Venn diagram of A intersection B, you have to shade only common part. If you want to draw the Venn diagram of A minus B, you have to shade only A part. Only A part. If you want to draw the Venn diagram of B minus A, then you have to shade only B part. A union B find out చేస్తున్నప్పుడు మొత్తం A ని B ని షేడ్ చేసేస్తాం. A intersection B ని find out చేస్తున్నప్పుడు కామన్ పార్ట్ ని షేడ్ చేస్తాం. ఏ మైనస్ బిని వన్ డయాగ్రామ్ వేస్తున్నప్పుడు ఏ మైనస్ బికి ఏం షేడ్ చేస్తాం. బి మైనస్ సికి చేస్తున్నప్పుడు బిని షేడ్ చేస్తాం. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం డైరెక్ట్గా అడుగుతారు. డ్రా ద వన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ యూనియన్ బి అంటాడు. అప్పుడు ఏనేసి బినేసి మొత్తాన్ని ఏబిని షేడ్ చేసేస్తారు. డ్రా ద వన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటాడు. అప్పుడు ఇటు కామన్ పార్ట్ని షేడ్ చేస్తారు. డ్రా ద వన్ డయాగ్రామ్ ఆఫ్ ఏ మైనస్ బి అంటాడు. ఏ పార్ట్ని మాత్రమే షేడ్ చేస్తారు. డ్రా ద వెన్ డయాగ్రామ్ ఆఫ్ బి మైనస్ ఏ అంటాడు. బి మాత్రమే షేడ్ చేస్తాడు. మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీరు తీసుకొని ప్రాక్టీస్ చేస్తే ఇది వస్తుంది. మీరు నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తీసుకోండి, వీటన్నింటి కూడా డయాగ్రామ్స్ వేయండి, చూపించండి. రైట్? థ్యాంక్ యూ.